ఈ గుర్తుందా ఇది ఈ చోటు గుర్తుందా? ఏడు నిమ్మకాయలు పెట్టుకొని ఉరికిన గుర్తుంది. నిమ్మకాయలు ఏంద్రా అంటే అప్పట్లో చేతబడి వీడియో అప్లోడ్ చేసిన కమ్మా, అది దాని గురించి మాట్లాడుతున్నా. అదేంద్రా సుసు అంటే అందరికి సుసు వస్తుందని చెప్పి ఇండైరెక్ట్ గా చెబుతున్నా. ఫస్ట్ అయితే మన చేతబడి స్పాట్ చూడండి. చేతబడి చేసేది ఏడే దేర్ కోతులు కోతులని ఆడ కోతులని అని చెప్పి మేమంతా కవర్ చేసుకుని గుంపులో గోయిందలాగా వెళ్ళిపోతున్నాం. మేమంతా ఇక్కడ కోతులు తప్పించుకొని ఎడబోవాలని చూస్తుంటే మా వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు. పని మీద వచ్చి ఒక్కెళ్ళిపోతున్నారు మా వాళ్ళు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మొత్తానికి ఫోన్ మాట్లాడటం ఆపేసి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసేసాం. ఇంతకి మీరు ఎక్కడ పోతున్నారో చెప్పండి రా బాబు అంటే మా బాబాయ్ కటింగ్ చేపించడానికి. మరి ఒక్కరు కటింగ్ చేపించుకోవడానికి మీరు అంతమంది ఎందుకురా అంటే అదే మ్యాజిక్. మనతో మామూలు ఉండదయ్యా. మేము ఎంతమంది పోతున్నామని ఎవరు దృష్టి పడదయ్యాం. అంతలోనే ఒక వికెట్ వీక్ అయిపోయింది. నేను ఇంటికి పోతా ప్రూఫ్ కావాలంటే చూసేయండి. ఇప్పుడు వచ్చి కూర్చోరా ఏం కూర్చుంటే ఇంటికి రా అంటారు. రానని చెప్పు. ఇంతలోనే మా బాబాయ్ నుంచి ఓ బోధి ధర్ముడు బయటకు వచ్చి బోధలు చేస్తాడు. దిస్ ఈస్ కాల్డ్ నీతులు చెప్పింగ్. చెప్పినగా మై బాబాయ్ టెల్లింగ్ నీతులు. ఇంతలోనే మా బావ స్టార్ట్ చేసిన ఏతులు. మీరు అనుకోమాకుండా బూతులు. ఏతులు అంటే ఎచ్చులు అన్నట్టు. చూసారా ఎంత స్టైల్. అంతలోనే మా బాబాయ్ని చూడండి. దేకో మై రౌడీజం అంట. మళ్ళీ అనమాట అంట ఇదే మరి మళ్ళీ బాబాయ్ వచ్చినప్పుడే మనం పట్టుకోవాలన్నట్టు. నిజంగా ఇది హెయిర్ కట్ పోయినట్లేదు, ఎవరితో హెడ్ కట్ చేయడానికి పోయినట్టు ఉంది. ఇంతలో నేను వీడియో తెస్తున్నాను. మా బావ చూడండి ఏమంటాడు. ఇప్పుడు మనం నడుస్తున్న మన వాకింగ్ ఇప్పుడు తెలియాలి కదా, దాని స్పీడ్ మోషన్ లో పెడతా. అప్పుడు మ్యూట్ చేస్తాంగా. పంచంటే ఇలా ఉండాలి. నీ సాక్షి నెలదు. నేను వేరే వాళ్ళ మీద పనిచేసే లోపు నా నాలుగు నన్నే నేలకేసి కొట్టింది. లేనిపోని ఇంగ్లీష్ ఎందుకురా నాకు, ఉన్నదంతా ఊపుకోవచ్చుగా. ఎచ్చులు గ్రీనరీ పల్లె ప్రకృతి వందన అందాలు చూస్తున్నా. నాకెందుకు ఈ టంగ్ ట్విస్టర్లు? నోరు మూసుకొని నడవకుండా నాటకాలు చేసి నవ్వులు పాలు ఆటం తప్పితే వీళ్ళు వాకింగ్ చేయాలి, వీళ్ళే చేయాలి. తల్లి డుమ్ముకుడుము ఉన్నారు ఒక్కొక్కళ్ళు. మా బాబాయ్ వాకింగ్ చేయమని మా బావకు చెబుతుండు. మా బావ ఏమో సర్లే బావ అంటాడు. అన్న అవమానాలు చాలనట్టు నన్ను చూడండి, నేను వాళ్ళ మీద ఎంత ఏతులు చేస్తున్నా. ఎంత చేసే సుఖం అందరు నన్నే చేసుకుంటున్నారు. ఏదో ఒక రోజు పెద్ద యూట్యూబర్ అయితే ఆ రోజు వాడు ఫస్ట్ నన్ను చూసారా ఎంత మర్యాద లేకుండా మర్యాద చేస్తున్నారు. ఇదే మర్యాద, పిచ్చి మర్యాద. దీనికంటే మర్యాద రామన్ సినిమాలో మర్యాద రామన్నే మంచిగా చేస్తారు. మర్యాద అనుకోని మర్యాద నాకు అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? అసలు అర్థం కాదు అని నేనంటే నా పక్కన ఉన్న వాళ్ళేమో జనానికి అర్థమవుతుంది గురూజీ అని అంటున్నారు. అప్పుడు నేనేమో అని నేను సార్. అప్పుడు వాళ్ళేమో వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్ అని చెప్పి ఓకే అన్నారు. ఇంతకే నాకు ఒక డౌట్, వీళ్ళు నాతో అగ్రీ అయ్యి ఓకే అన్నారా లేకపోతే వీడితో ఎందుకు గొడవని? అయినా ఇయ్యను మనకెందుకు, మనకు కావాల్సింది ఏంది ఒప్పుకోవటం. అయింది ఇంకేంది సంతోషం. ఇంతలోనే మా ఊరు పక్క నుంచి హైవే పడుతుంది. దానికి సంబంధించి ఒక టన్నెల్ కట్టారు. దాని లోపల పోయి మాట్లాడితే చూడండి మాటలు రీసౌండ్ వస్తాయి. ఇప్పుడు కాదు, ఇప్పుడు వస్తాయి చూడండి రీసౌండ్. ఇప్పుడు కొంతమంది కామెంట్ సెక్షన్ కి వచ్చి అది రియల్ కాదు ఎడిటింగ్ అంటారు. కాబట్టి ఈ సామెతను వాళ్ళకి అంకితం చేస్తున్నా. ఎంజాయ్ చేయండి మా 1 2 3 స్టార్ట్. ఎట్టండి అదే రావా మా బావ పక్కూరు దాకా వచ్చి ఇంకో 100 మీటర్లు పోతామనగా నేను రానని ఇంటికి పోతాడు. అందులోకి నీకేమైంది బావ అంటే హోమ్ సిక్ తో ఉన్నాను కాబట్టి నేను ఇంటికి పోతానన్నాడు. సర్లే అని వదిలేసినాం. అన్నీ వీడియో తీసేది చూసి తెలిసిపోయిందా అని చెప్పి చేయి తీసేసాడు. సరే అని మేము కూడా లైట్ తీసుకున్నాం. మళ్ళీ మా యొక్క గమ్యానికి స్టార్ట్ అయినాం. ఆ మధ్యలో వీళ్ళిద్దరు చూడండి
అని చెప్పి తనుకుని మళ్ళీ నడక స్టార్ట్ చేశారు. వాళ్ళకి నేను వ్లాగ్ స్టార్ట్ చేసిన. అలా వాళ్ళతో పాటు నేను కూడా అట్లా నడిచేసానండి. ఇదంతా ఓకే కానీ మా సతీష్ బాబు ఎందుకు పోయిందని మా బాబాయ్ని అడిగితే మా బాబాయ్ చూడండి ఎట చెబుతుండే సమాధానం. ఎదురు మాత్రం మనిషి. బాబాయ్ హాయ్ చెప్పు. బాబాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. ఎందుకు పోతున్నాం మనం ఇప్పుడు? కటింగ్కి. ఆయన ఎందుకంటే ఇంటికి పోతాడా? బొడ్డుకోవచ్చు. అని సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. అంతలోనే ఊర్లోకి ఎంటర్ అయిపోయినాం మామ. ఓన్లీ కటింగ్ కోసమే ఆ ఊరు దాకా పోవాలా అంటే షాప్ కి అలవాటు పడ్డాం. మరి ఏం చేస్తాం? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు జనాలు అందరు చూడండి వీడియో తీసుకుంటూ వస్తుంటే ఖచ్చితంగా చూస్తారు. ఏందో వీళ్ళు వీడియో తీసుకుంటా నేను చేస్తా. రియాక్షన్ వీడియో కూడా ఉంటుంది. యూట్యూబ్లో పెడతా. నైస్ 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 అంటే బస్సును చూసి కాదు నైస్ అనేది. బస్సు లోపల కూర్చున్న మిస్సును చూసి నైస్ 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 అని అంట. వయసులో ఉన్న వాళ్ళు నైస్ అనుకోండి ఇంకేమంటాం. నన్ను పట్టుకొచ్చినప్పుడే ఆలోచించుకోవాలి బాబాయ్ ఎట్లాంటివన్నీ. నమస్తే కేక బాను అక్క. కటింగ్ చేయించుకోవడానికి వచ్చిన యూట్యూబ్లో ఫేస్ ఎందుకు కవర్ చేసినారు అంటే ఇప్పుడు అక్కకి ఏమైనా ఇబ్బంది అనిపించిద్దాం అని చెప్పేసి కవర్ చేసిన. కరెక్టే గా మామ. మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది రాకూడదు. మీరేమంటారు? ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఏం చేద్దాం మరి. నా మనసు స్వచ్ఛమైన బంగారం. మరి మంచోడు మంచి మనసు అంట. ఏదో పేడ ముఖం వేసుకుని అంటారా? ఏదోలే మామ కొంచెం ఫ్రెండ్షిప్ కొద్ది అన్నాను. సరే నెక్స్ట్ కట్టానికి వెళ్ళిపోదాం పండి. ఇంతలోనే షాప్ వచ్చేసింది. షాప్ లోకి వెళ్ళిపోయినాం. అందరం నుంచి నడుచుకుంటే ఈ షాప్ కి ఎందుకు వచ్చారా అంటే మాకు ఈ షాప్ అలవాటు అయిపోయింది. అట్ట అలవాటు కాలేదు, అలవాటు చేసింది ఈ అన్న. అన్నతో మాట్లాడదామా? చెప్పన్నా నీ రోజు బిజినెస్ ఎంత అవుతుంది? ఏం లేదు డల్ అంతా. అన్న సహకారంతో మంచి వ్లాగ్ వేసుకుందామని వచ్చినట్టే వేసుకున్నా. ఏం వేసుకున్నారా అంటే వ్లాగే వేసుకున్నా. బూతులు లేవు మూతులు లేవు. అంతలో బాబాయ్ కటింగ్ చేపించుకుంటుంటే నేను నాతోనే సెల్ఫీ తీసుకుంటున్నా. పక్కనోడితో సెల్ఫీ ఎవడని తీసుకుంటాడు. వాడే సెల్ఫీ తీసుకుంటాడు. చూసినా వాడు తోపు. ఇప్పుడు ఏంది తోపు అంటారేమో నాకేం తెలుసు. ఏమో నోటుకొచ్చింది వాగేసిన. హైదరాబాద్ మోడల్ బోల్తే. నాకు గడ్డం వచ్చింది. గడ్డం చేపించుకుందాం అనుకున్నా. నా గడ్డం తీరాదన్న నాకు కూడా. అన్న ఒక నవ్వు నవ్విండు. ఆ నవ్వుకి అర్థం ఏంటంటే మూమెంట్ కొంచెం హెవీగా ఉంటే ఒక నవ్వుతాడు. అంటే ఈ దెంగేమని ఈ మూమెంట్ వద్దు అనేసి. అందుకే నేను కూడా సైలెంట్ అయినా. మా బాబాయ్ అద్దం ముందర నుంచో సోకులు పడుతుండు. నేను కూడా మా బాబాయ్ని చూసి సోకులు పడదామని వచ్చిన. ఆ బైసిప్ కట్టు చూడండి. ఆ కట్టుతోనే జీరో కట్ వేపిస్తా. అట్టుంది ఆ కట్టు. కట్టులన్నీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టే. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. హోల్డ్ డే ఇదంతా ఓకే కానీ మీరు పోయేసరికి చీకటి అయింది. ఎట్లా పోయారా అంటారా? మా సతీష్ బావ బైక్ వేసుకొని వచ్చి తీసుకొచ్చిండు. ఏనే ఆ పెద్ద మనిషి. అదే ఇందాక ఇంటికి పోయింది చూసినా ఆయనే. బండికి లైట్ కూడా లేదు. వెనకాల వచ్చే లైట్ సపోర్ట్ తీసుకొని జాగ్రత్తగా ఇంటికైతే తీసుకొచ్చిండు. ఇంటికి వచ్చే వరకు దేవుడు పైనే భారం వేసాం. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తా బాయ్.